ఆమోదులో పాపం 2023 సంవత్సరం నవంబర్లో తెలంగాణ ప్రజలు కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడి సోవి తప్పి ఫామ్ హౌస్లో పడుకొని 13 నెలలకు లేచింది సారు. లేవగానే ఇక పాపం ఏం మాట్లాడిందో ఏమో అర్థం కాలే. ఆయన అవాకులు చెవాకులన్నీ పీలుకుంటూ వస్తుంటే ఆయన ఏం మాట్లాడతాడంటే, నేను కొట్టుడు మొదలు పెడితే ఎవరు ఆగరట. ఆయన కొట్టుకుంటూనే వండే మందు. ఈయన కొట్టుడు మొదలు పెడితే ఎవరు ఆగరంటే తెలియదు అందరికీ. తెలంగాణ ప్రజలకు తెలిసింది కాబట్టి నీకు బుద్ధి చెప్పిండ్రు, నేను పండబెట్టిండ్రు. ఇవాళ మాట్లాడడానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు పనిచేసిండు. 80,000 పుస్తకాలు చదివిన ఒక జ్ఞాన ఖనిని అని చెప్పి అనేక సందర్భాల్లో తనకు తనే సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు. నిజంగానే చదివింది నిజమైనట్టయితే రాజకీయ పరిజ్ఞానం నాకుందని చెప్పి అనేక సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది. అసలు ప్రపంచ మేధావుల జాబితాల్లో నేను ఒకరిని, ఎవరైనా నా యొక్క సలహాల సూచనల మేరకే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈ యొక్క రాజ్యాలను నడిపిస్తుందని చెప్పి చాలా సందర్భంలో వారికి వారే స్వకుచమర్దనం చేసుకున్నారు. స్వడబ్బా పరస్పర డబ్బా అయ్యా కొడుకులు, అల్లుడు మామ బిడ్డ అయ్యలు ఎవరికి వాళ్ళే కొట్టుకుంటూ పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలా ఇప్పటికి కూడా చింత తెచ్చినా పుల్పదవలేదన్నట్టు సార్ ఇంకా కూడా లేనిపోని అవాకులు చెవాకులు పెంచుతూ ఇవాళ లేనిపోని లీనాపనిందలన్నీ వేసుకుంటూ వస్తుంది. ఇవాళ లేవు నేను వద్దని అన్నారు ఎవరన్నా. లేచి ప్రజాజీవులకు రమ్మన్నాం, మేము అసెంబ్లీకి రమ్మన్నాం. సాక్షాత్తు అసెంబ్లీకి వచ్చి ఒక అనుభవమైన వ్యక్తిగా, అనుభవశీలిగా, నేను సుదీర్ఘ పోరాట చరిత్ర ఉందని సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉందని చెప్పుకున్నాం. వచ్చి నీ రాజకీయ అనుభవాన్ని రంగరించి అందులో మంచి చెడ్డలను ఇలా సూచనల రూపాల్లో ఇస్తే ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష నాయకుడిగా నీ పాత్ర పోషించమని చెప్పి మా సిఎల్పి నాయకుడైన మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఆహ్వానం పలికింది. కానీ ఎప్పటికి రాలే, ఎక్కడ రాలే, ఎన్నిసార్లు చెప్పినా ఆయన రాలే. కేవలం ఒకసారి వచ్చిండు అసెంబ్లీకి. అది కూడా ఇక నేను పోయి సంతకం పెట్టుకుంటే నా నౌకరు వద్దన్న భయం తప్ప ఆయన ప్రజల ప్రేమ మీద రాలే. ఇవాళ ప్రజలపైన ప్రేమ కొద్ది కానీ అసెంబ్లీని ప్రజలు నన్ను ఎన్నుకున్నారు, ఆ అసెంబ్లీని నేను గౌరవించాలన్న ఉద్దేశం కొద్ది రాలే ఎక్కడ కూడా. ఇవాళ వారు ఎంతసేపు లేనిపోని నీలాపనిగా వేసుకుంటూ అల్లునికి ఇలా కొడుకు కూతురుకు వంతాసు వాడే మాదిరిగానే ఉన్నాడు ఆయన మాట్లాడి కూడా. కొంచెమన్నా పెద్ద మనిషికి, రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పుకుంటున్న వ్యక్తికి కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి. ఇవాళ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఇచ్చినప్పుడు 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉండేది. కదా ఆ 16,000 మిగులు బడ్జెట్ను దొంగలుగా ఊదులు పంచుకున్నట్టు అయ్యో దిక్కు, కొడుకో దిక్కు, అల్లుడో దిక్కు, సడ్డకుని కొడుకో దిక్కు, బిడ్డో దిక్కు, ఇలా మనిషికో దిక్కు పంచుకొని తెలంగాణ ప్రాంతాన్ని అష్టదరిద్రంగా చేసింది ఇలా కేసీఆర్ కంపెనీ అండ్ కో. వాళ్ళ కుటుంబం అని వాళ్ళే తప్ప ఇంకొకటి కాదు. వాళ్ళ దేన్ని కూడా వదిలిపెట్టకుండా అవినీతికి తెరలు లేపి ఇలా ఇబ్బడి ముబ్బడిగా దోచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ వనరులను, తెలంగాణ ప్రజలను దోచుకొని ఇవాళ 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత కేసీఆర్ది, ఆయన కుటుంబ సభ్యులది. ఆయనకు వంతవాడిన 100 మాగలు తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ఇన్ని తెలిసి కూడా నేను సపరేట్గా ఊరుకున్నా, నేను లేస్తే మనిషిని కాదు, నువ్వు మనిషి అని వాళ్ళు చెప్తున్నావు. నేను లేవంగా ఎవరు వద్దన్నారు, నువ్వు ఎప్పటికి తాగే పండుకుంటువి, అదే ఇలా చేస్తున్నావు. ఇలా ముసలి పుల్లు కానీ అవి కానీ ఇట్లనే అంటే అట. నేను చూసిన ఒకడ బాబా నర్సాపూర్ అడవులలో రాత్రిపూట లారీ గుద్దుకుంటే చెట్టుపల్లి రోడ్డు మీద పడ్డది. దాన్ని కాపాడదామని చాలా మంది పోయినట. పోతే అప్పటికి కూడా పంజాయి సుడుతుందట, నేను పులిడని చెప్పి నడుచుకోవడానికి. అంటే ఈ మనిషి కూడా ఇంకా కూడా అహంకారం చావాలి. నువ్వు కట్టిన కాళేశ్వరం, సంగమేశ్వర ఇవన్నీ ప్రాజెక్టులు ఏమైనా అడుగుతాడు. ఇలా నువ్వు కట్టిన కూలేశ్వరం ప్రాజెక్టు కూలిపోతుంది. నీ 1,00,000 కోట్ల అవినీతితోని కూలేశ్వరం ప్రాజెక్టు కట్టినవి కదా, దాంతో ఎవరికి లాభం ఉంది? అలా ఆ కూలేశ్వరం ప్రాజెక్టు వల్ల నీ యొక్క అవినీతికి నిదర్శనంగా నిలిచి
ఇలా సుందిల్లా అన్నారం బ్యారేజీలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా కూలిపోతుంటే గత ప్రభుత్వం అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో పెట్టిన శ్రీరామ్ సాగర్ ఎల్లంపల్లి నుంచి కాదా ఇవాళ వస్తున్న నీళ్ళు ఇవాళ నువ్వు కట్టిన ఇవాళ రంగనాయక సాగర్ ఏదో కట్టినట్టు నువ్వు మల్లన్న సాగర్ కట్టినట్టు నువ్వు దోపిడికి ఆలవాలంగా ఉండాలి కాబట్టి ఆ నీళ్ళు కూడా నింపింది మా కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన శ్రీరామ్ సాగర్ ఎల్లంపల్లి శ్రీపాద నుంచి కాదా అని చెప్పి నేను అడుగుతుంది ఇవాళ ఇంకా మాట్లాడతారు కేసీఆర్ గారు ఇవాళ వాళ్ళ పాప లేచి నిన్నమన్న వాళ్ళ పాప కేసీఆర్ గారు కూతురు లేచి బీసీ అని చెప్పి కొత్తలాగా పెట్టుకున్నది కదా నిజంగానే కేసీఆర్ గారు బుద్ధిమంతుడు అన్నట్టయితే ఇలా అధ్యక్ష పదవో ఆఖరికి వర్కింగ్ ప్రెసిడెంటో ఎల్పీ లీడరో ఏదన్నా ఒక్కటన్నా బీసీలకు ఇచ్చిండ్రు అమెరియాల ఆ రోజు సమగ్ర సర్వేని పెడితివి సమగ్ర సర్వేని పెట్టి ఆ సమగ్ర సర్వేని ఏ ఒక్క జనానికి కూడా ఎవరికి కూడా చూపించకుండా నీ రాజకీయ అవసరాల కొరకు మాట్లాడుతున్నారు బీసీ కులగణన మేము చేపడితే ఆ బీసీ కులగణలో నీ కుటుంబ సభ్యులు ఎవరు పాల్గొలే ఎందుకంటే బీసీలకు రాజ్యాధికారం వస్తే బీసీలు ఎలా వాళ్ళు మేల్కొంటే మీ యొక్క పిట్టకథలు కట్టుకథలు ఎవరు వినరని చెప్పి వాళ్ళు రాజ్యాధికారం కొరకు పోరాడతారని చెప్పి ఇవాళ నీ యొక్క కుచిత స్వభావం కొద్దీ ఎవరు కూడా పాల్గొల కేవలం ఇలా బీసీ రాగం ఎత్తుమని పంపించిన నీ కూతురు కవిత తప్ప ఇవాళ మళ్ళీ నీ బిడ్డను పంపిస్తూ అప్పుడు ఢిల్లీలో కల్లమ్మని టీఆర్ జైలుకు పోయొచ్చే అది వచ్చి రాగానే నీ కొడుకేమో ఈ కార్ రేసులలో ఉండే మీరందరూ కూడా ఫోన్ ట్యాపింగ్లలో ఉంటుంది కాళేశ్వరం అవినీతిలో ఉంటుంది ఎలక్ట్రిసిటీ పర్చేసింగ్ కుంభకోణంలో ఉంటుంది ఇవన్నీ కూడా ఒప్పుకొని నడుస్తున్నాయి మళ్ళీ నిన్న మొన్న కొత్తగా కవిత గారి భాగవతం మళ్ళీ ఇవాళ కేరళ కూడా ఉంది కేరళ లిక్కర్ స్కామ్లలో ఉందని చెప్పి పేపర్లు రాస్తున్నాయి నిన్న మొన్న అది తెర మీదకి రాగానే సార్కి మేలుకొచ్చింది మళ్ళీ బిడ్డను కాపాడుకోవాలని చెప్పి సార్కు మేలుకొచ్చి ఇలా కొత్త రాగం పరిగెత్తింది ఇలా అయ్యా కేసీఆర్ గారు నిజంగానే ఈ ప్రజల పట్ల నీకు ప్రేమ ఉన్నట్టయితే తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉన్నట్టయితే 10 సంవత్సరాల విధ్వంసం ఏదైతే నువ్వు చేసినావో అవినీతి అక్రమాలకు నిదర్శనం ఉంది అక్కడ నీ అవినీతి అక్రమానికి నిదర్శనం సాక్షాత్తు నిదర్శనం అక్కడ అవుపడుతుంది ఇవాళ ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఖాతాల్లో డబ్బులు ఉన్నాయి కానీ నీ 9.5 సంవత్సరాల పరిపాలనలో నీ బ్యాంకు బ్యాలెన్సు ఇలా నీ పార్టీ బ్యాంక్ బ్యాలెన్సు 1,160 కోట్లేమో చూపించింది ఇవాళ అంటే ఎన్ని అవినీతి అక్రమాలకు పాల్పడితే ఎన్ని క్విట్ ప్రోకోలకు పాల్పడితే ఆ డబ్బులు ఎలక్షన్ బారణ రూపాలు కానీ అనేక రూపాలు కానీ వచ్చినాయో ఒక్కసారి ఇలా ఒక శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఆ డబ్బులు ఎట్లా వచ్చినాయి ఏం నుంచి వచ్చినాయి ఏం పని ఎవరికి చేసి పెడితే వచ్చినాయి ఇలా మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించింది దేశాన్ని పరిపాలించింది ఈ రాష్ట్రంలో ఇంతవరకు మాకు హైదరాబాద్లో పార్టీ ఆఫీస్ లేదు మేము నడిపిస్తున్న గాంధీ భవన్ ఇప్పటికి ఇంకా లీజు మీద తీసుకున్నది ఇంకా మేము నీవేమో హైదరాబాద్లోనే కాదు ప్రతి జిల్లాల్లో కూడా ఇవాళ తెలంగాణ భవన్ల పేరిట నువ్వన్నీ కూడా భవనాలు నిర్మించుకొని ఇవాళ నీ అహంకారపూరితమైన ఒక నియంత్రితపూరితమైన అవినీతి పరిపాలనకు తెరలేపడానికి గుడారాలను ఏర్పరచుకున్నట్టు అవపడుతుంది ఇవాళ అవన్నీ కూడా అక్కడి నుంచి ఏదైనా పార్టీ ఆఫీస్కి ఎకరం తీసుకుంటేవి ప్రజలకేమో ఇల్లు కట్టడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి స్థలాలు దొరకలే సిరిసిల్లల పాపం ఇక్కడ గత ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో దళితులకు ఇళ్ళు ఇస్తే ఆ ఇళ్ల స్థలాన్ని తీసుకొని వాళ్ళకి ఇవ్వకుండా చేసినావు అదే ఎకరం భూమిలో ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే నీ తెలంగాణ భవన్ ప్లేసులో ఆ దళితుల భూమిలో దళితులకు దక్కేది కదా ఆ సోయి లేదు మీకు ఎక్కడైనా ఎంతసేపు నీ కడుపు నిండితే దరిద్రం బాయన్న సందంగా ఇలా ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించి అవినీతి అక్రమాలతో నియంతృత్వ నిరంకుశ పోకడలతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించి దోపిడీకి తెరలేపి అప్పులపాలు చేసి 7 లక్షల కోట్ల అప్పులపాలు చేసి వాళ్ళ కేసీఆర్ గారు నంగనాచి మాటలు మాట్లాడతారు కానీ లేస్తాడట లేదు తాగడట కొట్టుడు మొదలు పెడితే ఇక ఇంత పెద్ద ఆయన నువ్వు కొట్టుడు మొదలు పెడితే నేను కొట్టుడు మొదలు పెట్టినామని చెప్పి ప్రజలందరూ ఓడితో నిన్ను కట్టి ఇలా పండబెట్టిన ఇవాళ ఆ దెబ్బకి ఇంకా కోలుకోనే పోతే ఇవాళ మళ్ళీ వచ్చి అనవసరంగా ఎందుకు మాట్లాడేవాడిని ఒక పెద్ద మనిషిగా కేసీఆర్ గారు ఎందుకంటే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నవి
ఎవరు ఏమన్నా కాదన్నా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఆడికొచ్చిన వాళ్ళ దగ్గరికి ఇలా పిట్ట కథలు కట్టు కథలు ఇలా పిట్టల దొర కథలు చెప్పుడు పద్ధతి కాదు. వాళ్ళ ఏదో నీ యొక్క ఉనికిని కాపాడుకోవడం కొరకు ఇలాంటి పిచ్చి ప్రేరేపణ చేస్తే తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నీ కొట్టుడేందో తెలుసు, నీ అవినీతి ఏందో తెలుసు. ఇవన్నీ తెలంగాణ ప్రజలకు తెలిసింది కాబట్టే ఇవాళ నీకు తగిన స్థానాన్ని చూపించి మూలకు పండబెట్టినరు. ఇప్పటికైనా దాని నుంచి గుణపాఠం నేర్చుకొని ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను.